హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. సో అది చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ 01/2024 ఏఎల్పికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి షార్ట్ లిస్ట్ అయితే అయిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, లేటెస్ట్ అప్డేట్ కాడ మనకి షార్ట్ లిస్ట్ అయితే ఇది మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన నోటిఫికేషన్కి వెళ్తే చూస్తే ఇక్కడ టోటల్లీ మనకి ఎంతమంది సెలెక్ట్ చేశారంటే 2528 మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి 27/10/2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇది వచ్చేసరికి మనకి డిసెంబర్ 22 దాకా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఓన్లీ మనకి ఏ రోజు ఏ టైమింగ్కి ఎంతమంది క్యాండిడేట్స్ అనేది అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 27 అయితే మనకి 9కి రిపోర్టింగ్ టైం ఇచ్చారు. ఇది మొత్తం 24 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేశారు. అదే విధంగా మనకి 2కి అయితే మరొక 24 నెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ డే మనకి 28 చూసుకున్నట్లయితే అక్కడ 48 నెంబర్స్ని. సో ఈ విధంగా అయితే ఒక్కొక్క డేట్న ఒక్కొక్క క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది టోటల్లీ మనకి డిసెంబర్ 22వ తారీఖు దాకా అయితే ఉండడం జరిగింది అనమాట. మనకి ఈ మధ్యలో చాలా కొన్ని డేస్ అయితే లేదనమాట. సో ఈ డేట్స్ చూసుకొని ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు బ్లాక్ డేస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 27/10/2025 నుంచి 22/12/2025. సో ఇది వచ్చేసరికి మనకి ఇన్ని డేస్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ డీవీకి సంబంధించిన ఈ సర్టిఫికేట్స్ మొత్తం మనం ఆర్ఆర్బి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోర్టల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పోర్టల్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ లింక్ లో వచ్చేసరికి మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం అయితే దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి కావాల్సినవి చూసుకున్నట్టే డాక్యుమెంట్ సర్టిఫికేట్లు సెట్ వచ్చేసి 2 కాపీస్ కావాలి. ఈ కాల్ లెటర్ ఇవన్నీ A4 సైజులో తీసుకోవాలన్నమాట. పాస్పోర్ట్స్ అనేది 3 కావాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డీవీకి సంబంధించిన ఈ కాల్ లెటర్ అయితే పోర్టల్లో ఉంటుంది. సో దాన్ని కూడా అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ రిసిప్ట్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ 24 రూపీస్ అయితే వీళ్ళైతే క్యాష్ అయితే తీసుకుంటారు మెడికల్ ఎగ్జామినేషన్కి. సో ఆ రోజు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ 2 ఉంటుంది కాబట్టి. సో మనకు వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ డేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు అంటే వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ పని పడిని లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ రాని ఏదన్నా ఇదయ్యి వాళ్ళు ఒకవేళ ఆబ్సెంట్ అవుతుంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసరికి బ్లాక్ డే అని చెప్పేసి ఒక డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 27 నుంచి 30 ఈ మధ్య డేట్స్లో ఈ రోజుల్లో ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్ళకి 17వ తారీఖు అయితే ఇవ్వడం జరుగుతుంది నవంబరు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3, 4, 6 మళ్ళీ నవంబరు ఈ డేట్స్లో అయితే 17వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 10వ తారీఖు, 13, 17, 20 తారీఖు వాళ్ళకి వచ్చేసి మనకి డిసెంబర్ 1వ తారీఖు. సో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏ రోజు ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళు అక్కడ డేట్ చూసుకొని అయితే వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వచ్చేసరికి. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళు కంపల్సరీ అయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ అయితే చూసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్కి అటెండ్ అవ్వండి. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మనం ఎంతో కష్టపడి ఎన్నో స్టేజ్లు దాటి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు వెళ్ళి రండి. ఓకే ఫ్రెండ్స్, మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము.